తెరచిన మనసుతో యువత ఆలోచన చేయాలి. అప్పుడే సమాజం ప్రభావితమవుతుంది. ఒక యువకుడు సిబిఎస్ఈలో జరిగిన అవకతవకలను బయటపెట్టాడు. మరో ఇద్దరు యువకులు కలిసి పరీక్షలు నిర్వహించే సంస్థకు టెండర్ కేటాయింపులో జరిగిన భారీ అక్రమాలను ప్రజల ముందు ఉంచారు. నిజం చెప్పాలంటే జెన్ జీ తరానికి చెందిన ఈ యువత చేసిన పని నాకు కొత్త ఆశలు కలిగించింది. వ్యవస్థలో ఎంతటి లోపాలున్నా రాబోయే రోజుల్లో వీరే వాటిని సరిచేస్తారనే నమ్మకం కలిగింది. కానీ ఇదే సందర్భంలో ఒక విద్యార్థిని పరిస్థితులకు భయపడి ఆత్మహత్య చేసుకోవడం మనసును కలిచివేసింది. ఆమె అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, ఎన్నో పరీక్షా వ్యవస్థలు దెబ్బతిన్నప్పటికీ విద్యామంత్రి తన పదవిని కూడా వదిలేసేందుకు సిద్ధంగా లేదు. అలాంటప్పుడు ఆమె ఎందుకు తన జీవితాన్ని వదిలేయాలి? సాధారణంగా యువతపై చాలా విమర్శలు వస్తుంటాయి. వాళ్ళు మొబైల్ ఫోన్లలో మునిగిపోయారని, ఓర్పు లేదని, పోరాట స్ఫూర్తి తక్కువని అంటుంటారు. కానీ గత కొన్ని సంవత్సరాల్లో యువత సమాజానికి అర్థం పట్టింది. పరీక్షలు ప్రతిభను కొలిచే సాధనమైతే ప్రశ్నాపత్రాలు మార్కెట్లో ఎందుకు అమ్ముడవుతున్నాయి? వ్యవస్థ నిష్పక్షపాతంగా ఉంటే ప్రతి సంవత్సరం ఒక కొత్త కుంభకోణం ఎందుకు బయటపడుతుంది అని ప్రశ్నించింది. ఈ ప్రశ్నలు కేవలం పరీక్షా వ్యవస్థను మాత్రమే కాదు, మొత్తం సమాజాన్ని న్యాయస్థానం ముందు నిలబెట్టాయి. సమస్య కేవలం పరీక్ష కుంభకోణాల వరకే పరిమితం కాదు. ఇదే కథ దేశంలో అనేక చోట్ల కనిపిస్తోంది. ఎక్కడో నిర్మించిన వంతెనలు కూలిపోతున్నాయి. ఎక్కడో బ్యాంకు మోసాల వల్ల ప్రజల జీవితకాల పొదుపులు ప్రమాదంలో పడుతున్నాయి. ఎక్కడో అగ్నిమాపక నిబంధనలు పట్టించుకోకపోవడం వల్ల నిరపరాధులు అగ్నికి ఆహుతవుతున్నారు. ఎక్కడో లంచం లేకుండా ఫైళ్లు కదలడం లేదు. ఎక్కడో నిబంధనలు కేవలం కాగితాల మీద మాత్రమే బతుకుతున్నాయి. అయితే ప్రశ్న ఏమిటంటే, వ్యవస్థ అంటే కేవలం రాజకీయ నాయకుల, అధికారులు, మంత్రులు, ప్రభుత్వ ఉద్యోగుల, లేక మనమంతా కలిసే వ్యవస్థ? మన ఇల్లు, మన కార్యాలయాలు, మన మౌనం, మన రాజీలు కూడా వ్యవస్థలో భాగమే కదా. యువతకు కూడా ఒక ప్రశ్న ఉంది. తమ కుటుంబంలో అవినీతిపరుడైన అధికారి, ఇంజనీర్, వైద్యుడు, న్యాయమూర్తి, జర్నలిస్ట్, వ్యాపారి లేదా కాంట్రాక్టర్ ఉంటే వారిని ప్రశ్నించకూడదా? అవినీతి ఒక విభాగంలో పుట్టదు, అది సమాజపు ఆలోచనల్లో పుడుతుంది. అక్కడి నుంచి సంస్థల్లోకి వ్యాపిస్తుంది. అయినా కూడా నేటి యువత ఒక విషయాన్ని నిరూపించింది: మార్పు సాధ్యమే. మనం తరచుగా తేలికగా తీసుకునే జెన్ జీ తరమే పరీక్షా కుంభకోణాల పొరలను ఒక్కొక్కటిగా తొలగించింది. సోషల్ మీడియాలో పత్రాలను బయటపెట్టింది, టెండర్ ప్రక్రియలను పరిశీలించింది, ప్రశ్నలు అడిగింది, నిరసనలు తెలిపింది, కోర్టుల తలుపులు తట్టింది. వ్యవస్థ ఎలా ఉందో అలాగే చూడాలి అనే భావనను తిరస్కరించింది. అక్కడే ఆశ పుడుతుంది. కానీ అదే చోట ఒక పెద్ద ఆందోళన కూడా కనిపిస్తోంది. ప్రతి సంవత్సరం పరీక్షల ఒత్తిడి, వైఫల్య భయం లేదా అన్యాయం కారణంగా విద్యార్థుల ఆత్మహత్యల వార్తలు చదువుతూనే ఉన్నాం. ప్రతి ఆత్మహత్య కేవలం ఒక వ్యక్తి మరణం కాదు, అది ఒక కుటుంబం కలల అంతం. వ్యవస్థ అన్యాయంగా అనిపిస్తే ఓడిపోవద్దు. మీకు అన్యాయం జరిగితే మౌనంగా ఉండవద్దు. కుంభకోణం కనిపిస్తే బయటపెట్టండి. నిబంధనలు ఉల్లంఘిస్తున్న వారిని ప్రశ్నించండి. కోర్టుకు వెళ్ళండి, ఉద్యమించండి, రాయండి, మాట్లాడండి, సంఘటితంగా పోరాడండి. ఆత్మహత్య అవినీతి వ్యవస్థ గెలుపు, ప్రతిఘటన దాని ఓటమి. భారతదేశానికి నేడు కావాల్సింది ఇలాంటి యువతే. తమ హక్కుల కోసం నిలబడే యువత, తమ ఇంట్లో కూడా నైతికత గురించి మాట్లాడగల యువత, అధికారులను ప్రశ్నించగల యువత, సాంకేతికతను కేవలం వినోదం కోసం కాకుండా జవాబుదారీతనం కోసం ఉపయోగించగల యువత. దేశ భవిష్యత్ కేవలం ఎన్నికలతోనే కాదు, పౌరుల వ్యక్తిత్వంతో కూడా నిర్మితమవుతుంది అని అర్థం చేసుకునే యువత. మీ కలలను చంపకండి, మీ ఆశలను కాల్చేయకండి, మీ జీవితాన్ని వదులుకోకండి. వ్యవస్థలో లోపాలుంటే వాటిని సరిచేయడానికి మీరు బ్రతికి ఉండాలి, పోరాడాలి, రాయాలి, ప్రశ్నించాలి, సంఘటితమవ్వాలి, మార్పు తీసుకురావాలి. ఎందుకంటే చరిత్ర చెబుతుంది, ప్రపంచాన్ని మార్చింది జీవితాన్ని వదిలేసిన వారు కాదు, విరిగిపోవడాన్ని నిరాకరించిన వారే ప్రపంచాన్ని మార్చారు.